Hi students, in the last videos, we have discussed about simple cash book, double column cash book with bank column and discount columns, and 3-column cash book. Dear students, you know that cash book is of 4 types: simple cash book, double column cash book, 3-column cash book, and petty cash book. Dear students, petty cash book is used for spending petty expenses. For that, a small petty cashier is engaged to record those transactions. So in this video, dear students, we are going to learn how to enter petty expenses in petty cash book. Okay, so for entering or for recording petty expenses, we have 2 types of books. One is ordinary petty cash book and another one is impressed petty cash book. That is petty cash book under impress system. So dear students, let us go to PowerPoint and then let us work out the problem. Okay, right. Now I will share the screen. Okay, students. So dear students, so petty cash book means it is the book which is used for the purpose of recording expenses involving small amounts. చిల్లర ఖర్చును నమోదు చేయడానికి వాడే పుస్తకమే చిల్లర నగదు పుస్తకం అని అంటాం. ఓకేనా? సో petty cash book is maintained by the petty cashier. So cashier and petty cashier. Cashier అంటే పెద్ద షరాబు అని, petty cashier ను చిన్న షరాబు అని అంటాము. సో ఇది సాధారణ పద్ధతి మరియు ఇంప్రెస్డ్ పద్ధతి. ఈ రెండు పద్ధతిలోనూ మనము వ్యవహారాలను నమోదు చేస్తాం petty cash book లో. ఓకేనా? సో what is the difference that we are going to understand? Right students? So ordinary system. Dear students, ordinary system of petty cash book లో just in this system petty cashier is given appropriate amount. అంటే 1000 రూపాయలు అట్లా ఇస్తారు ఖర్చుల కోసమని. ఎవరు? పెద్ద షరాబు హెడ్ క్యాషియర్ ఇస్తాడు. హెడ్ క్యాషియర్. ఓకేనా? పెద్ద షరాబును హెడ్ క్యాషియర్ అంటారు, petty cashier ను చిన్న షరాబు అంటాం. ఓకే, రైట్. సో అప్రోప్రియేట్ అమౌంట్ 1000 రూపీస్ లేదా 2000 రూపీస్ ఇస్తారు. సో here in this system petty cashier is given appropriate amount of cash after spending the whole of that amount. Okay, so here the petty cashier submits the account to the head cashier. సో 1000 రూపాయలు లేదా 2000 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత విత్ డీటెయిల్స్, ఓకేనా, ఈ రకంగా చేస్తారు. ఎగ్జాంపుల్, ఈ ప్రాబ్లంలో హెడ్ క్యాషియర్ ఎంత ఇచ్చాడు? 450 ఇచ్చాడు. ఓకేనా? సో మొత్తం టోటల్ గా జనవరి నెలకు ఎన్ని ఖర్చులు అంటే టోటల్ గా 200 అయినాయి. ఓకేనా? 200. ఇంకా ఎంత మిగిలింది? క్యారీ డౌన్ 250 అన్నమాట. ఓకే, సో ఇంత మిగిలింది అని చెప్పి ఎవరు? హెడ్ క్యాషియర్. ఓకేనా? హెడ్ క్యాషియర్ కి petty cashier రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. దిస్ ఈస్ డియర్ స్టూడెంట్స్ అబౌట్ petty cash book under ordinary system. Dear students, now let us understand under impress system. This is a system of paying advance in the beginning and reimbursing the amount every month. సో అడ్వాన్స్ గా మనము 1000 రూపాయలు లేదా 2000 రూపాయలు పే చేస్తాము. ఎంతైతే ఖర్చు పెట్టినారో, ఎగ్జాంపుల్ 2000s లో 1500 ఖర్చు పెట్టుకున్నారు అన్నాడు. సో ఎంత మిగిలింది? క్యారీ డౌన్ 500 మిగిలింది.
సో మళ్ళీ 1500 పే చేస్తారు. అంటే ఫ్లోట్ అన్నమాట. 2000 అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు. ఎవ్రీ మంత్ 1వ తేదీ 2000 ఇస్తున్నట్టుగా. సో ఇంప్రెస్ సిస్టమ్ లో తిరిగి ఏ అమౌంట్ అయితే ఖర్చు పెట్టినామో దాన్ని రీఇంబర్స్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, ఇది ఆల్రెడీ 150 బ్రాడ్ డౌన్ ఓపెనింగ్ బ్యాలెన్స్, మరి కొత్తగా 1350. అంటే టోటల్ గా జనవరి 1వ తేదీకి 1500 ఉన్నట్టు లెక్క, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, 1500. సో డియర్ స్టూడెంట్స్, ఈ బ్యాలెన్స్ 150 అనేది ఎప్పటిది అంటే 31/12. మనం జనవరి 1 నుంచి చేస్తున్నాం. జనవరి 1న ఇది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది, ఈ 150 రూపీస్. ఇదంతా కూడా రిసిప్ట్ సైడ్, డెబిట్ సైడ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ కలిపి పేమెంట్ సైడ్ అంటాం, అంటే క్రెడిట్ సైడ్ అన్నమాట. రైట్ స్టూడెంట్స్, సో 1వ తేదీన మళ్ళీ 1350 పే చేశారు. సరే, ఇవన్నీ ఖర్చులు పెట్టినారు. ఓకేనా? ఇవన్నీ ఖర్చులు పెట్టినాం. ఖర్చులు పెట్టిన తర్వాత ఎంత మిగిలింది? టోటల్ గా మళ్ళీ 1350 ఖర్చు అయింది. ఈ టోటల్ 1500లో మళ్ళీ 1350 ఖర్చులు అయినాయి. ఓకేనా? సో ఎంత మిగిలింది? 150 మిగిలింది. సో మరి ఫిబ్రవరి 1వ తేదీన హెడ్ క్యాషియర్ పెట్టి క్యాషియర్ కి ఈ అమౌంట్ 1350 పే చేస్తాడు. ఈ రకంగా ఏం జరుగుతుంది? ఏదైతే ఖర్చు పెట్టినారో అది తిరిగి రీఇంబర్స్ చేస్తారు, తిరిగి చెల్లిస్తారు. దట్ ఈస్ కాల్డ్ రీఇంబర్స్ అంటాం, తిరిగి చెల్లించుట. ఓకే, సో ఇంప్రెస్ సిస్టమ్ లో తిరిగి పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్డినరీ సిస్టమ్ లో ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు చూపించడం మాత్రమే జరుగుతుంది. ఆ రిపోర్ట్ ను హెడ్ క్యాషియర్ కు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్. ఓకే, దట్ ఈస్ ద సింపుల్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ పెట్టి క్యాష్ బుక్ అండ్ ఇంప్రెస్ సిస్టమ్. I hope you have understood. Now let us discuss with a practical problem. Okay, students, right? Let us go to problem. Okay, right. So now let us see the problem first. So practice problem. This is the practice problem. Okay, okay, students, right? So under impress system oka problem cheyamani maku chepparu. రైట్, ఇంప్రెస్ సిస్టమ్ లో మీకు ఆల్రెడీ అర్థమైందని నేను భావిస్తున్నాను. సో డియర్ స్టూడెంట్స్, రిసీవ్డ్ క్యాష్ ఫర్ పెట్టి పేమెంట్స్. సో 1000 రూపీస్ వచ్చింది మనకు 1/6/2015న. మనం 30/6/2015 వరకు మనము ఈ ఖర్చులన్నీ పెట్టడం జరిగింది. ఓకే, టోటల్ ఈ ఖర్చులన్నీ కూడా పెట్టడం జరిగింది. ఏమేమి పెట్టినామో చూద్దాం. సో పోస్టేజ్, స్టేషనరీ, అడ్వర్టైజ్మెంట్, వేజెస్, క్యారేజ్, కన్వేయన్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ రెండు కూడా ప్రయాణ ఖర్చులే. కన్వేయన్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. పోస్టేజ్, వేజెస్ ఫర్ క్లీనర్, టెలిగ్రామ్స్, సెండ్ రిజిస్టర్డ్ నోటీస్ టు ల్యాండ్ లార్డ్. అండ్ ఓకేనా? సో ఇవి ఎక్స్పెన్సెస్. డియర్ స్టూడెంట్స్, మొత్తం టోటల్ 1000 రూపీస్. వీటిని ప్రతిదానికి ఒక కాలం వేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక హోమోజినస్, ఒకే రకమైన ఖర్చులకు హెడ్డింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అందుకనే దీన్ని అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ అని అంటాము. ఓకేనా? ఆర్డినరీ సిస్టమ్ కావచ్చు లేదా ఇంప్రెస్ సిస్టమ్ కావచ్చు. సో విశ్లేషణాత్మక చిల్లర నగదు పుస్తకం అని పిలుస్తారు దీన్ని. రైట్ స్టూడెంట్స్, సో మనం ఈ 1000 ను ఎంటర్ చేసుకోవాలి. 1000 పెట్టి క్యాష్ మనకు వచ్చింది అంటే వచ్చేదాన్ని డెబిట్ చేస్తాము. ఈ ఖర్చులన్నీ చెల్లించాం కాబట్టి చెల్లించిన వాటిని మనం క్రెడిట్ చేస్తాం, ఖర్చులు. ఓకేనా? క్యాష్ బుక్ లో ఖర్చులను క్రెడిట్ చేస్తాం. రైట్, సో నౌ లెట్ us go to ఫార్మాట్ ఎట్లా ఉంటుందని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. రైట్ స్టూడెంట్స్, దిస్ ఈస్ పెట్టి క్యాష్ బుక్ అండర్ ఇంప్రెస్ సిస్టమ్. ఓకే, so cash received transaction. Let me merge the this one.
Okay students, now see dear students, cash received ఇది డెబిట్ వైపు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది డెబిట్, డబ్బు వచ్చినప్పుడు మనం డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఓకేనా? ఎట్లా అంటారు మీరు డెబిట్ సైడ్ అంటే? ఎగ్జాంపుల్ లెట్ మీ గో ఫర్ క్యాష్ బుక్. సింపుల్ క్యాష్ బుక్ ఎట్లా చేస్తామో చూడండి. సింపుల్ క్యాష్ బుక్ మీరు ఒకసారి ఆలోచిస్తే, ఓకేనా, డెబిట్, క్రెడిట్, క్యాష్ బుక్. సో పెట్టి క్యాషియర్ మనకు అమౌంట్, హెడ్ క్యాషియర్ నుంచి పెట్టి క్యాషియర్ కు అమౌంట్ వస్తుంది. ఓకేనా? సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు పెట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాష్, రైట్? సో ఇక్కడ మనము ఏమని రాసుకుంటాము? అమౌంట్ ఎవరి నుంచి వస్తుంది? ఇక్కడ మనకు హెడ్ క్యాషియర్ నుంచి వస్తుంది, హెడ్ క్యాషియర్ నుంచి. ఓకేనా? సో టు క్యాష్ అని రాసుకుంటాం మనం. సో ఎక్కడ డేట్ రెండు కూడా మనము ఎంటర్ చేసుకుందాం. ఇక్కడ రెండు కూడా ఒక చోట డిస్ప్లే చేసుకుందాము. ఓకేనా? లెట్ మీ పవర్ పాయింట్ మ్యూట్ చేస్తున్నాను, రైట్? సో దిస్ ఆల్సో నౌ ఐ విల్ స్టాక్ దిస్. ఓకే, okay students, one by one let us do this. Okay students, so this is the format: cash received, date, particulars, LF, total payments. Total payments ను మనం అనాలిసిస్ చేస్తాం, అందుకనే అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ అని అంటాం. సో ఇక్కడ మనం ఈ ఖర్చులన్నిటినీ కూడాను, ఓకేనా, ఈ ఖర్చులన్నిటినీ కూడా మనం ఏం చేస్తున్నాము? let me show one by one, right? సో ఈ ఖర్చులన్నిటినీ కొన్ని ప్రత్యేకమైన హెడ్డింగ్స్ పెట్టుకొని ఒకే జాతికి చెందిన వాటిని మనము ఒక హెడ్డింగ్ కింద రాసుకుంటాం మనం. ఓకేనా? సో హియర్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమి? 1/6/2015, రైట్? సో పెట్టి క్యాష్ బుక్ లో మనం ఇక్కడ డేట్ అబ్జర్వ్ చేయండి. ఎంత? 1/6/15. సో పర్టికులర్స్ కామన్ గా డెబిట్ క్యాష్ బుక్, క్యాష్ బుక్ లో అయితే రెండు చోట్ల వస్తాయి, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. కానీ పెట్టి క్యాష్ బుక్ కు పేమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మనం విశ్లేషించి రాసుకోవాలి. కాబట్టి ఈ స్పేస్ అంతా కూడాను మనము పేమెంట్స్ కే రాస్తున్నాం కాబట్టి పర్టికులర్స్ ఒక కాలమే పెట్టుకుంటున్నాం ఇక్కడ. సో 1/6/2015 టు క్యాష్ అని రిసీప్ట్స్ అన్ని డెబిట్ సైడ్ రాసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. అందుకని ఎడం వైపున 1000 అని రాసుకుంటాం. ఓకేనా స్టూడెంట్స్? ఆ తర్వాత ఖర్చులన్నిటికీ మనం క్యాష్ బుక్ లో అయితే ఏం చేస్తాము? నగదు వస్తే 2 అని రాసుకుంటాం. చెల్లింపులన్నిటికీ కూడాను, ఓకేనా, చెల్లింపులన్నిటికీ కూడాను బై అని మొత్తం ఖర్చులన్నీ రాసుకుంటాం. అట్లనే ఇక్కడ కూడాను పెట్టి క్యాష్ బుక్ లో బై అని రాసుకొని మొత్తం ఖర్చులన్నీ కూడాను ఇక్కడ దేని కింద వస్తే దాని కింద మనం అలాట్ చేసుకుంటూ పోతాం. సో ఫస్ట్ టోటల్ పేమెంట్స్, ఇక్కడ అన్ని టోటల్ పేమెంట్స్ అని రాసుకోవాలి. ఆ తర్వాత అనాలిసిస్ చేస్తూ వాటిని ఆయా హెడ్డింగ్స్ కింద ఎంటర్ చేయాలి. దట్స్ ఆల్. ఓకే, సరే. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది? ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లంలో 2/6/15 పెయిడ్ ఫర్ పోస్టేజ్. ఖర్చులన్నిటికీ బై పోస్టేజ్, బై స్టేషనరీ, బై అడ్వర్టైజ్మెంట్ అని రాసుకుంటాం. ఓకేనా? 2/6 80 రూపీస్ పోస్టేజ్. ఓకే, రైట్. సో 2వ తేదీ 2/6/15 బై పోస్టేజ్ అని. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ 80 రూపీస్ ప్రతి ఒక్క పేమెంట్ ఇక్కడ ఈ కాలంలో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనం వాటిని అనాలిసిస్ చేస్తూ ఆ సపరేట్ హెడ్డింగ్స్ లో రాసుకోవాలి. సో డియర్ స్టూడెంట్స్, పోస్టేజ్ ఎక్కడ వస్తుంది మనకు? పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్ లో కదా. సో ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది, రైట్? ఓకే. సో ఈ హెడ్డింగ్స్ అన్ని ముందుగానే మనము మనం ప్రాబ్లం చూసి ఎంటర్ చేసుకున్నాం. అంటే మీరు కూడాను సో ఈ హెడ్డింగ్స్ ను ఏం చేస్తారు? మీరు
ప్రాబ్లం చూసిన తర్వాత టైటిల్స్ డిసైడ్ చేసుకొని ఎన్ని కాలమ్స్ అవసరం అవుతాయో అట్లా డ్రా చేసుకొని ఎంటర్ చేసుకుంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్టూడెంట్స్, పెయిడ్ ఫర్ స్టేషనరీ 5, 6, 15, 50 రూపాయలు. ఓకే, 5, 6 పెయిడ్ ఫర్ స్టేషనరీ. సో 5, 6, 15 బై స్టేషనరీ 50 రూపాయలు. డియర్ స్టూడెంట్స్, స్టేషనరీ కూడా ఒక హెడ్డింగ్ పెట్టినాం కదా, ఇక్కడ పెట్టినాం. అంటే స్ట్రైట్ గా ఇట్లా ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళి 50కి ఎదురుగా ఇట్లా రాసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ స్టూడెంట్స్, సో పెయిడ్ ఫర్ స్టేషనరీ అయిపోయింది. తర్వాత పెయిడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్. పెయిడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ డియర్ స్టూడెంట్స్, 8వ తేదీన పెయిడ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్. వాట్ ఇస్ ద అమౌంట్? 100 రూపీస్. 1000 అని ఉంది బై ప్రింట్ మిస్టేక్ ఇక్కడ. ఓకేనా? ఓకే, రైట్. 100 రూపీస్. సో 8వ తేదీ 8/6/15 by advertisement 100 rupees. Dear students, postage and telegrams, cartage and carriage, printing and advertisement, traveling expenses, wages. ఓకేనా? మనం ఖర్చు ఏంటిది? అడ్వర్టైజ్మెంట్. ఓకేనా? అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ఉంది? ఇగో ప్రింటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ అని పెట్టుకున్నాం. కాబట్టి స్ట్రైట్ గా ఇక్కడ టోటల్ పేమెంట్స్ లో రాస్తూ మళ్ళీ స్ట్రైట్ గా వెళ్ళి దాని స్ట్రైట్ గా అడ్వర్టైజ్మెంట్ కాలంలో రాసుకోవాలి. దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్, సో పెయిడ్ ఫర్ వేజెస్ 12వ తేదీ 40 రూపాయలు వేజెస్. ఓకే, 12వ తేదీ 12/6/15 బై వేజెస్ 40 రూపీస్. సో వేజెస్ అనేది ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాం కాబట్టి స్ట్రైట్ గా ఇట్లా వెళ్ళి వేజెస్ కాలంలో కూడాను 40 రాసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్, పెయిడ్ ఫర్ క్యారేజ్. డియర్ స్టూడెంట్స్, ఇది 16వ తేదీ మనం క్యారేజ్ చెల్లించాము. క్యారేజ్ కోసం క్యారేజ్ అన్నా కార్టేజ్ అన్నా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. కన్వేయన్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, వీటిని ప్రయాణ ఖర్చులు వేరు, రవాణా ఖర్చులు వేరు. ప్రయాణ అంటే మనుషుల కోసం, ఓకేనా, పీపుల్. రవాణా అంటే వస్తువుల కోసం, థింగ్స్ అన్నమాట. ఓకేనా? ఐ థింక్ ఆ డిఫరెన్స్ మీకు గుర్తుంటుందని భావిస్తున్నాను. సో క్యారేజ్ అంటే బండి ఖర్చు, అంటే సరుకులు మనం తెచ్చుకున్నప్పుడు దానికి పెట్టిన ఖర్చు కావచ్చు క్యారేజ్ అంటే. ఓకేనా? పెయిడ్ ఫర్ క్యారేజ్ 30 రూపీస్. 16వ తేదీ బై క్యారేజ్ 30 రూపీస్. 30 రూపీస్. సో క్యారేజ్ అండ్ కార్టేజ్ ఇవి కాబట్టి ఇక్కడ దగ్గరలోనే ఉంది, స్ట్రైట్ గా మనం ఎంటర్ చేస్తాం. రైట్ స్టూడెంట్స్, నెక్స్ట్ పెయిడ్ ఫర్ కన్వేయన్స్. 26/15. కన్వేయన్స్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ లాంటిదే. ఓకేనా? సో మనము 20వ తేదీన 26 బై conveyance. Okay, what is the amount? 44 rupees. 44 rupees total amount rasi conveyance. So traveling expenses ikkada manam dini kinde raskuntam conveyance, right? 44 rupees. Okay students, next okay, okay students, next traveling expenses 25/6 traveling expenses రవాణా ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, రవాణా కాదు ప్రయాణ ఖర్చులు. 25వ తేదీ 160 రూపాయలు. 25వ తేదీ. ఓకే, 25/6/15 బై ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 160. సో ఇది కూడా మనము ఇక్కడే రాసుకుంటాం 160.
Okay, students, next let us go to postage. Paid for postage 2700 rupees. 27th na by postage. What is the amount? 100 rupees. Postage 100 rupees, right? Postage ఎక్కడ ఉంది? హెడ్డింగ్ చూడండి, హెడ్డింగ్ postage స్టార్టింగ్ లోనే ఉంది. ఓకే, స్టార్టింగ్ లోనే ఉంది, రైట్. నెక్స్ట్, సో పెయిడ్ ఫర్ క్లీనర్, వేజెస్ ఫర్ క్లీనర్. వేజెస్ ఫర్ క్లీనర్ అంటే మనము వేతనాలు సపరేట్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. 28th నా 28th by wages 20 rupees హెడ్డింగ్, వేతనాల కోసం సపరేట్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఓకే, సో ఇక్కడ వస్తుంది, రైట్. నెక్స్ట్, పే టెలిగ్రామ్స్ 30th నా 30వ తేదీ టెలిగ్రామ్స్ 40 rupees. 30వ తేదీ 36 by టెలిగ్రామ్స్ 40 rupees. టెలిగ్రామ్ స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి ఇక్కడ రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ తర్వాత రిజిస్టర్డ్ నోటీస్ టు ల్యాండ్ లార్డ్. డియర్ స్టూడెంట్స్, రిజిస్టర్డ్ నోటీస్ అంటే మనము ఇది పోస్ట్ కిందే వస్తుంది, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్ కిందే వస్తుంది. 6 రూపాయలు కూడా. ఎందుకు? రిజిస్టర్డ్ నోటీస్ పంపించినప్పుడు బయటకు పంపిస్తాం కాబట్టి లెటరే కదా పంపించేది. ఓకేనా? సో పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్ కింద మనం ఇంకొక 6 రూపాయలు. సో ఎన్నో తేదీ? 6వ తేదీ, రైట్. ఏమని రాస్తాం? రిజిస్టర్డ్ నోటీస్ టు ల్యాండ్ లార్డ్ అని రాస్తాం. 30 by registered notice 6 rupees. సో ఇక్కడే వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే, యాడ్ చేయాలి. సో టోటల్ గా యాడ్ చేస్తే ఇట్లా బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టోటల్ గా యాడ్ చేస్తే సన్రీస్ అనే హెడ్డింగ్ ఉంది. ఏవైనా ఈ హెడ్డింగ్స్ కింద రాని వాటిని మనము ఇక్కడ సన్రీస్ కింద రాసుకోవచ్చు. అందుకోసమని ఒకటి ఎక్స్ట్రా పెట్టుకున్నాం దాన్ని. సో టోటల్ గా ఇవన్నీ మనం కూడితే 80 to 6 వరకు కూడితే టోటల్ గా 670 వస్తుంది. ఇది ఖర్చు డియర్ స్టూడెంట్స్. 1000 రూపీస్ లో 670 రూపాయలు ఖర్చు పెట్టినాం. ఓకేనా? సో 30వ తేదీనే 36 బై, ఓకే, టోటల్ 670 కదా, 670, రైట్. ఓకే, ఓకే స్టూడెంట్స్, టోటల్ ఎంత అవుతుంది? 670 రూపీస్ అవుతుంది. సో డియర్ స్టూడెంట్స్, దానితో పాటు మనం సపరేట్ గా విశ్లేషణాత్మకంగా మనం డివైడ్ చేసాం కాబట్టి వాటన్నిటిని కూడా కూడి ఒక చోట వేస్తాము. ఓకే, 80 + 100 180 220 226. ఓకే, ఇది 30, ఇది 100, ఇది 204, ఇది 60 50 డాష్. సో ఈ రకంగా ఎంటర్ చేస్తాము. సరే, 670 లో డియర్ స్టూడెంట్స్ 670 1000 లో, ఓకేనా, 1000 రూపీస్. 1000 రూపీస్ లో 670 పోతే ఎంత మిగులుతుంది? 330 మిగులుతుంది. సో ఇది ఏమవుతుంది? 30వ తేదీన, ఓకే, 30th నా బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం. సో టోటల్ గా ఎంత? 1000s. ఓకే స్టూడెంట్స్, సో ఆ తర్వాత ఏం చేస్తాం మనం? మరి ఈ అమౌంట్ ఎంత? 330 రూపీస్ మిగిలింది. మనం ఎంత మళ్ళీ ఇంప్రెస్ సిస్టమ్ కదా మనం చేస్తున్నది, 670 రూపీస్. ఈ 670 రూపీస్ మళ్ళీ మనం ఎవరి నుంచి తెచ్చుకుంటాం? హెడ్ క్యాషియర్ నుంచి తెచ్చుకుంటాం. ఆ ట్రాన్సాక్షన్ మనం రాసుకోవాలి డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ మళ్ళీ 1వ తేదీ ఎప్పుడు? 1/7/15, ఓకేనా, 2
బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనేది క్రెడిట్ సైడ్ వస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇగో ఇట్లా ఇక్కడ వస్తుంది. ఈ ఖర్చులన్నీ వస్తాయి ఇవన్నీ. ఓకేనా? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని ఇక్కడ వస్తుంది. ఇవన్నీ కలిపి 670 వస్తాయి. ఇక్కడేమో 1000 ఉంటుంది సింపుల్ క్యాష్ బుక్ అయితే. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? టోటల్ 1000. ఇప్పుడు మరి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని మనం 330 రాసుకుంటాం. సో అదే ట్రాన్సాక్షన్ ఇక్కడ రాస్తాం మనం. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఇక్కడ 330 రాస్తాం. అదే రోజున మనకు హెడ్ క్యాషియర్ ఎంత పే చేస్తాడు? క్యాష్ ఎంత ఖర్చు అయింది మనకు? 670 ఖర్చు అయింది. ఓకేనా? 670 ఖర్చు అయింది కాబట్టి ఆ అమౌంట్ ఇస్తాడు మనకు. ఓకే, సో మనం టోటల్ మళ్ళీ 1 జూలైన ఎంతతో స్టార్ట్ చేస్తున్నాము? టోటల్ 1000 తో స్టార్ట్ చేస్తున్నాము. ఈ రకంగా మరి జూలైలో ఎన్ని ఖర్చులు అయితే అన్ని ఖర్చులు రాసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, సో ఈ రకంగా మనం పెట్టి క్యాష్ బుక్ ని ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. Please, if you don't understand, please kindly watch this once again. Thank you so much for watching. Thank you.